మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, అందులో ఒక్కరికైనా డయాబెటిక్ అటాక్ అయి ఉంటుంది. అసలు ఈ డయాబెటిక్ అనేది ఏ విధంగా అదుపు చేసుకోవాలి, అదేవిధంగా దీన్ని ఏమైనా రివర్స్ చేసుకోవచ్చా? ఎందుకంటే అలోపతిలో మనం చూస్తే ఒకసారి అటాక్ అయిందంటే లైఫ్ లాంగ్ అయితే మెడిసిన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కూడా జాగ్రత్తగా తీసుకోండి, మళ్ళీ చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో ఎట్లా ఉంది సార్ ఇది? అంటే మనకు ఆయుర్వేదిక్లో కూడా ప్రతి వ్యాధిలోనూ 3 రకాలుగా పెట్టి చెప్పారండి. ఓకే. ఒకటి సాధ్యము, కష్ట సాధ్యము, అసాధ్యం. అసాధ్యం. సాధ్యం అంటే మనకు డిసీజ్ ట్రీట్ అయిపోతుంది. ఓకే. కష్ట సాధ్యం అంటే మేనేజబుల్, అంటే జీవితకాలం మేనేజ్ చేయాలి. అసాధ్యము అంటే అసలు తగ్గదు, అది ఇంకా తగ్గనే తగ్గదు ఆ జబ్బు. ఓకే. అట్లా ఇది కూడా కృషి సాధ్యం. దీన్ని మనం మీరు ఏదైతే డయాబెటీస్ అన్నారో దాన్ని మేము మధుమేహం అంటాం ఆయుర్వేదిక్లో. సార్, ఈ మధుమేహంగా చెప్పబడ్డది అది ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక జబ్బు కాదండి, లైఫ్ స్టైల్ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్. అంటే మన శరీరంలో ఆహారం తీసుకున్న దగ్గర నుంచి అది పరిణామం జరిగి, అంటే అన్నం జీర్ణమైపోయి అది ఫైనల్గా ఎనర్జీ రూపంలో వచ్చే వరకు జరిగే మధ్యలో ఇదంతా ఈ జరిగే ప్రక్రియలో డిస్టర్బెన్స్ అవటం మెటబాలిక్ డిజార్డర్. ఈ మెటబాలిజం అంటే ఏదైనా మనం ఆహారం తీసుకున్నప్పుడు మనకు ఫైనల్గా కావాల్సింది ఏంది? ఫైనల్గా వచ్చేది ఎనర్జీ, ఒక బలం. అది ఏ రకమైనది అవనియండి, బలం. సో మనం తీసుకున్న ఆహారం నుంచి బలం అని ఈ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ దాన్ని అందరూ మనం మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిజం డిఫెక్ట్సే డయాబెటీస్. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మేనేజబుల్ డిసీజ్, ట్రీటబుల్ కాదు, మేనేజబుల్. అంటే జీవితకాలం మనతోడే ఉంటది, మందులు వాడుతూ జాగ్రత్త వహించినట్టయితే పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు, ప్రాణాన్ని తీసేంత ప్రమాదకరమైంది కాదు. ఎప్పుడు మనం రెగ్యులర్ గా మందులు డాక్టర్ గారి సిఫారసు ప్రకారం వాడినట్టయితే, మనం మందులు వాడకుండా దాన్ని జబ్బును అశ్రద్ధ చేసినట్టయితే దానివల్ల అనేకమైన కాంప్లికేషన్స్ వస్తాయి డయాబెటీస్ వల్ల. అంటే డయాబెటిక్ రెటినోపతి, కళ్ళు ఖరాబ్ అవటం, డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీలు ఖరాబ్ అవటం, డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు రావటం. ఈ విధంగా డయాబెటీస్ తోటి దాన్ని మనం అశ్రద్ధ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వివిధ రకాలైన ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. కిడ్నీలు ఖరాబ్ అయిపోవటం, అన్ని అవయవాల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి ఎట్లాంటి వైద్య విధానం ఉంది సార్? అంటే మెడిసిన్స్ ఎట్లాంటివి ఉన్నాయి ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో కూడా చెప్పబడ్డాయండి. ఫస్ట్ మనము దేనికైనా మాకు ఆయుర్వేదంలో చెప్పబడ్డ విధానం ఏంటంటే ఆహారము, విహారము, ఔషధం. మేము ఔషధం 3వ స్టెప్ మాది. ముందు ఆహారం ఏ రకంగా మార్పులు చేద్దాం, ఆ పేషెంట్ యొక్క హ్యాబిట్స్ ఏమున్నాయి, అలవాట్లు ఏమున్నాయి, ఏ విధమైన ఆహారం తీసుకుంటుంది, దాన్ని ఏ విధంగా మనం కొంత మార్పులు చేసి అతన్ని ఆరోగ్యవంతునిగా చేయొచ్చు. విహారము అంటే అతను చేసే ఎక్సర్సైజ్, ఇతరత్ర పనులు ఏమున్నాయి. అంటే మనకు డయాబెటీస్ పేషెంటే ఉన్నాడు, మనకు మైల్డ్గా షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. సో మనం ముందు ఆహారాన్ని కంట్రోల్ చేయటం, స్వీట్స్ అవాయిడ్ చేయటం, మంచి ఆహారం తీసుకోమనటం, టైంకి ఆహారం తీసుకోమనటం. ఇంతేకాకుండా రోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయమనటం. సో దీంతో మనకు సమస్య అయినట్టయితే ఏ వైద్య విధానంలో కూడా ఔషధాలు అవసరం లేదు. సో ఇది దీనివల్ల కాలేదు, అంటే పేషెంట్ మనం చెప్పినట్టు వినలేదు, లేదా ఇవన్నీ చేసినా కూడా కొంతమందిలో బియాండ్ లిమిట్స్, ఇంత చేసినా కూడా చక్కెర శాతం, రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉన్నట్లయితే వైద్య విధానం మనం ఏదో ఒక వైద్య విధానానికి పోవచ్చు. ఇన్ పర్టికులర్గా ఆయుర్వేదానికి వచ్చినట్టయితే ఆయుర్వేదిక్లో కూడా ఈ మధుమేహానికి ఎన్నో రకాలైన మంచి ఔషధాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు విపరీతంగా చక్కెర శాతం పెరిగినట్టయితే అప్పుడు ఆయుర్వేదిక్ మందులతోటి కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అంటే తినక ముందు, అంటే ఫాస్టింగ్లో ఒక 200-250 వరకు ఉంది, పోస్ట్ లంచ్లో ఒక 350 వరకు ఉంది, మనం ఆయుర్వేదిక్లో మేనేజ్ చేయొచ్చు. కొత్తగా కనుక్కున్నబడ్డ డిసీజ్ ఆయుర్వేదిక్ మనం మేనేజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంతకంటే నేను చెప్పిన దానికంటే కూడా విపరీతమైన చక్కెర శాతాలు ఉన్నట్టయితే మనం అల్లోపతికి పోవాల్సి వస్తుంది. ఇంకోటి నార్మల్ ఎంత ఉండాలి సార్? మామూలుగా నార్మల్గా అయితే మనకు భోజనానికి ముందు 100-110 వరకు ఉండాలండి. భోజనం తర్వాత 150-160 మధ్యలో ఉండాలి. ఆఫ్టర్ మీల్స్, బిఫోర్ మీల్స్. ఇది మనకు చక్కెర శాతం రక్తంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, కంటిన్యూస్గా ఎక్కువ ఉన్నట్టయితే మనం దాన్ని డయాబెటీస్ కింద తీసుకుంటాం. ఒక 10-20 ఎక్కువ ఉన్నట్టయితే ప్రీ డయాబెటిక్ అంటాం, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ముందు. సో అక్కడనే మనం జాగ్రత్త పడ్డట్టయితే అది పూర్తి డయాబెటీస్గా మారకుండానే మనం ఆహారం, ఔషధాలు లేకుండానే విహారాల ద్వారానే
మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా సార్, ఏదో ఈ మునక్కాయలు మునగాకు పౌడర్ తీసుకున్నా, అదేవిధంగా కాకరకాయ జ్యూస్ తాగినా, ఇట్లాంటివి అలోవెరా జ్యూస్ తాగినా ఇవి తగ్గే విధంగా ఉంటుందా సార్? అంటే కొన్ని రెమెడీస్ ఇప్పుడు మీరు చెప్పిండ్రు కాకరకాయ జ్యూస్ ఉమ్, అనేది. ఉమ్, అది కాకరకాయ అనేది మనకు చెప్పబడ్డది, ఆయుర్వేదంలో కూడా అదే. చెప్పబడ్డది. ఉమ్. మునగాకు అనేది మధుమేహంలో కాదు, వేరే ఇతరత్ర జబ్బులలో ఓకే చెప్పింది. ఓకే కాకపోతే మనం అంటే కంటిన్యూస్ గా అయ్యే ఆకులు తాగటం వల్ల అనే దానికంటే కూడా ఆయుర్వేదంలో ఇంకా అనేక రకాలైన ఔషధాలు అంటే పేర్కొన్నాడు. వీటితో పాటు ఇంకా మిక్సింగ్ చేసుకోవాలి. నిషాములకి టాబ్లెట్ అనేది ఉంది, ఓకే ఓకే. మధుమేహ యోగం అనేది ఉంది. ఆ, ఇట్లా అనేక రకాల ఔషధాలు చెప్పబడ్డాయి. చాలా సింగిల్ డ్రగ్స్ ఉన్నాయి, మనకు ఓ, డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా మందులు అవైలబుల్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మందులు, డయాజన్ ప్లస్ అని ఇట్లా రకరకాలైన ఔషధాలు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. ఓకే ఆ ఓకే. మాత్రలు రెగ్యులర్గా వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారంలో తినకూడని అన్ని కూడా తినకుండా ఉన్నట్టయితే ఉమ్, ఉమ్. సాధారణంగా మనం మధుమేహాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక డిసీజ్ అటాక్ అయింది అని అంటే వాళ్ళకి ఏమైనా యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఇవి ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటుందని విన్నాను సార్ మామూలు అల్లోపతిలో. సో యాంటీబయాటిక్స్ వల్ల ఇట్లా పెరుగుతూ ఉంటుంది కదా, మనకు కూడా ఏమైనా ఆయుర్వేదంలో యాంటీబయాటిక్ లాంటి మెడిసిన్స్ ఉంటాయా, లేదంటే అందరికీ అన్ని మందులు వంట పడతాయండి? లేదండి, యాంటీబయాటిక్ అంటే మనకు ఒక పర్టికులర్గా ఒక డిసీజ్ తగ్గించడం కోసం ఇచ్చేది యాంటీబయాటిక్. ఓకే. సో ఆయుర్వేదిక్లో యాంటీబయాటిక్ అంటే పసుపును మించిన యాంటీబయాటిక్ లేదండి, Yes. పసుపే యాంటీబయాటిక్. అవును. సో అట్లనే ఆయుర్వేదంలో కూడా అనేక రకాలైన యాంటీబయాటిక్స్ లాగా చెప్పబడ్డ ఔషధాలు ఉన్నాయి. ఓకే మార్కెట్లో కూడా ప్రిపరేషన్స్ ఉన్నాయి, ఓకే. సో అవి వాడవచ్చు. కాకపోతే ఈ మధుమేహం ఉన్న వారికి ఏదైనా ఇతరత్ర జబ్బులు వచ్చినప్పుడు ఈ మధుమేహము కొంచెం కంట్రోల్ తప్పడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. ఓకే. వేరే జ్వరం వచ్చింది, జలుబు, లేదా ఇతరత్ర ఏదైనా గాయాలైనాయి, దెబ్బలు తగిలినాయి, అప్పుడు కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండి ఆ మధుమేహాన్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు మామూలుగా ప్రీ డయాబెటిక్ అన్నారు కదా, 130, 140, 150 అనుకోండి, అంతవరకు ఉన్న వాళ్ళు మళ్ళీ మందులతో తగ్గించుకొని ఇంకా అట్లే మందులు వాడకుండా ఉండొచ్చా, లేదంటే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ వాడాలా? లేదండి, వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. వాళ్ళు కొన్ని ఔషధాలు వాడి ఉమ్, కొంత వాకింగ్ ఇతరత్ర వీటి వల్ల మనం కంట్రోల్ చేసుకొని ఉమ్, ఆహారాన్ని కంట్రోల్లో పెట్టుకొని జంకుడ్ ఫుడ్స్ తీసుకోవటం, స్వీట్స్ ఇవన్నీ కొంత అవాయిడ్ చేసుకుంటూ avoid చేసేసుకో. ప్రాపర్ బాడీకి ఎక్సర్సైజ్ ఉన్నట్లయితే ఉమ్. వాళ్ళకి 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్లోనే మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో. ఇప్పుడు చాలా మంది కూడా ప్రీ డయాబెటిక్ వచ్చిందంటేనే భయపడిపోతూ ఉంటారు, ఇంకా మళ్ళీ అవును. నేను పూర్తి డయాబెటిక్ అయిపోయానేమో అని చెప్పేసి. ఇంకోటి, సో ఈ డయాబెటీస్ వచ్చినాక మానసిక కారణాలు, టెన్షన్స్, ప్రెషర్స్ వల్ల కూడా మనకు కొన్ని జబ్బులు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ అవుతుంది. కొద్దిమంది మానసిక. స్వీట్స్ మేము అస్సలు తినము, అయినా కూడా నాకెందుకు షుగర్ అటాక్ అయింది అని అనుకుంటా ఉంటారు. అవును. ఇది అంటే స్వీట్ కి సంబంధించిందా? స్వీట్స్ అనే కాదండి, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఆ, అంటే మనకు ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ తయారు కాకపోవటము, ఇన్సులిన్ తక్కువ తయారవటం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మొత్తానికి ఆయుర్వేదిక్లో అయితే దీనికి సంబంధించి మధుమేహ వ్యాధికి సంబంధించి అయితే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.